హలో హలో అన్నగారు, ఆ, నేను బ్రదర్ నైట్ ఒక రికార్డింగ్ విన్నాను మీది. ఓకే. మీరేనా మాట్లాడింది? ఏం 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 రికార్డింగ్? అది మన ఇతనితో మన శివశక్తి అంట, గోపి సనాతన సేన అని గోపన్నతో దాంట్లో మీ నంబరు ఉంది. నేను మీతో మాట్లాడాలని చేశాను. చెప్పండి చెప్పండి. ఏం లేదు, మీరు అక్కడ ఏమని మాట్లాడినారంటే మీరు తిడుతున్నారు అని బాధపడ్డారు కదా దాంట్లో. ఇప్పుడు ఒక విషయం అన్నా, నేను అందరు దేవుళ్ళు సమానం అనుకునే వ్యక్తులం మేము నిజానికి. అయితే నాకు ఒక జరిగిన 2 సంఘటనలు నీకు చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పు. ఒకటి వచ్చేసి, మేము గద్వాల్లో ఉండేవాళ్ళము. మా నాన్న గద్వాల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ గద్వాల్. గద్వాల్ ఎక్కడ? ఏ సైడ్? గద్వాల్లోనే చేరెల్లి వీధిలో ఉండేవాళ్ళం. అదే. మా నాన్నకు కొంచెము అంటే 16 సంవత్సరాల కింది మాట. అప్పట్లో ఫోన్ సౌకర్యం కూడా లేదు మాకు. అంటే మేము ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయనుకో, 16 సంవత్సరాల కింద ఏం లేవు. మా నాన్నని హాస్పిటల్లో ఎందుకో పక్షవాతంలా వచ్చిందని చెప్పేసి జాయిన్ చేసినాక పక్షవాతం అనేది అంత తొందరగా కాదు కదా, ఏదో మందులు ఇచ్చి ఏదో తైలాలు ఇచ్చి ఇంటికి పంపించేశారు. పంపించిన 3 రోజుల తర్వాత మా ఇంటికి ఒక లేడీ, పెద్ద ఆమె, ఒక ఆమె ఒక 40 సంవత్సరాల ఆమె, ఒక ఆమె వచ్చేసి 18, 17 అట్లా ఉంటారు అనుకో, యుక్త వయసు. పెళ్లి కాలేదు అమ్మాయికి. ఒక ఆమె పెళ్ళైన అమ్మాయి. ఇద్దరు వచ్చారు. పెళ్ళైన ఆమె ఇద్దరు వచ్చారు అనమాట. ఇద్దరు వచ్చారు. మా నాన్న పేరు సదాశివ ఇల్లు ఎక్కడ అనుకుంటే ఎత్తుకుంటూ వచ్చారు. ఎత్తుకుంటూ వస్తే చెప్తారు కదా, ఏరియా పేరు చెప్పాము అంటే, అది తర్వాత మా ఇంటికి వచ్చారు, చూపించారు. చూపిస్తే మా పాస్టర్కు మీ ఫాదర్ కళలోకి వచ్చాడంట, ప్రార్థన చేయమని పంపించాడని చెప్పారు. ఇంకా ఎంత సంతోషం ఉంటుంది. ఒక పాస్టర్ అంటే మేము ఎంతవరకు ఉన్నా ఒక స్వామిలాగా అనుకుంటాం కదా. ఎవరైనా కానీ ఒక స్వామిలాగా, ఒక పెద్ద నీతి బోధ చేసే వ్యక్తిలా అనుకుంటాం. ఆయన కళలోకి వచ్చాడన్నప్పటికీ ఇంకా విచిత్రము. సంతోషంగా లోనికి పిలుచుకొని వెళ్ళాము. వాళ్ళకు టీలు, టిఫిన్లు అన్ని చేసేసి మంచిగా కుశలంగా వాళ్ళు లేచి ప్రార్థన చేశారు. అందరం నిలబడి ప్రార్థన చేపించుకున్నాము. అన్ని బాగానే ఉంది. వాటి వరకు బాగానే ఉంది. తర్వాత పోతూ వాళ్ళు పోయి ఆల్మోస్ట్ బయటికి పోయినారు. బయటికి పోయిన ఆమె మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి మా నాన్న తలాపు, మా నాన్న మంచం ఉంటుంది కదా, మంచం తలాపును నిలవెత్తు శివుని పటం ఉంటుంది అనమాట. శివుడు త్రిశూలం పట్టుకొని నిలబడినట్టు ఒక పటం ఉంటుంది, నిలువెత్తు. నిలువెత్తు అంటే మనం నిలబడి ఉన్న వ్యక్తిలాగా. అయితే ఆమె వెళ్తూ ఆ శివలింగం, ఆ శివుని పటం తీసేయి, ఆ సైతాన్ అని చెప్తుంది ఆమె. ఇది కోపం తెప్పించే విషయమా కదా? ఇప్పుడు మేమేమో మీ యేసు పేరు మీద ప్రార్థనలు చేపించుకుంటే, హిందువుగా, యాజ్ ఏ హిందువుగా, సెక్యులర్ హిందువు అంటే యాజ్ ఏ హిందువుగా సెక్యులర్ గా ప్రార్థన చేపించుకుంటే, అన్ని చేపించుకుంటే అయిపోయింది. ఇప్పుడు నువ్వేమో మా దేవుని సైతాన్ అంటివి, ఎలా ఒప్పుకుంటారు? ఇది రెండో విషయం చెప్తాను. ఒక 14 సంవత్సరాల కింద అనుకో, నేను సంఘి అని హైదరాబాద్ లో సంఘి నగర్ అని ఉంది. సంఘి జిప్స్ అని కంపెనీ ఉందన్నమాట.
సంగీ జిప్పు, సంగీ లూమ్స్, సంగీ స్పిన్నర్ అని సంగీ టెక్స్టైల్ అని కంపెనీలు ఉన్నాయి ఆడ 4. సంగీ టెంపుల్ అని సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. అయితే అక్కడ మాకు ముగ్గురు కలిపి ఓ రూమ్ ఇచ్చారనమాట. సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాను నేను. నా చరిత్ర ఓ సూపర్వైజర్ ఆనంద్ అనే పిల్లోడు క్రిస్టియన్. వాడుండి రా సరదాగా ఉంటది వెళ్దాం రా అని. అక్కడ చర్చి లేదు, కూటములు అంటే వారానికి 2 సార్లు 3 సార్లు అట్లా కూటములు జరిగేటివి. అంటే ఇంటి వాళ్ళు పిలిపించే వాళ్ళు, గిజనాలు అంతా సరదాగా ఉండేదిలే ఊకేందుకి. అంత బాగానే ఉండేది. నాకు కూడా మంచిగా చిన్న గొర్రె పిల్లలము యేసయ్య మమ్మల్ని తప్పిపోకుండా చూడు ఏదో పాట ఉంటది, నాకు ఇప్పుడు మర్చిలేదు. అది కూడా నేను చాలా ఇష్టంగా పాడేవాడిని వాళ్ళు పాడుతుంటే. చెప్తున్నా, ఒక భజన చేసినట్టే ఉండేది నాకు. ఒక భజనకి ఇప్పుడు మేము మా రామాలయంలో భజన చేస్తామో అలాగే అనిపించేది. వాక్యం వినే వాళ్ళం, అది ఇది అంత బాగానే ఉండేది. అయితే ఒక 2 నెలలు ఇలాగే గడిచిపోయింది. మేము ఆ బాప్తిజం తీసుకోవాలంటే ఏం అవసరం రా, నేను అన్ని మతాలు సమానం అనుకునేవాడిని. ఏం అవసరం లేదు, ఏం తీసుకున్నారా బాగుండదు, ఎందుకంటే బాప్తిజం తీసుకున్నకుండా నేను యేసుని దేవుడని నమ్ముతా అని చెప్పాను వాడికి. వాడు కూడా ఏం ఫోర్స్ ఎక్కువ రోజులు కొన్నాళ్ళు అడిగాడు, ఫోర్స్ చేయలేదు. తర్వాత ఒక పాస్టర్ వచ్చాడు. కొన్నాళ్ళకు ఒక పాస్టర్ వచ్చాడు. అంటే రెగ్యులర్ గా ఒకటే పాస్టర్ రాడా, ఒకరు ఇంటికి ఓ పాస్టరు, టయానికి ఓ పాస్టర్ వచ్చాడు. అంటే ఒకరే అనేది, నేను ఒకరిని అనేది రెగ్యులర్ గా ఒక్కరు మాత్రమే 2 సార్లు ఏమి వచ్చినట్టు నేను పోయిన 2 నెలల్లో. అంటే పాస్టర్ మారుతా ఉంటాడు. ఒకరి ఇంటికి ఓ పాస్టర్ వచ్చేవాడు. అయితే ఆ పాస్టరు ఏమని చెప్పాడంటే, వాడిని బైబుల్ చెప్పాలి కదా, వాడు బైబుల్ చెప్పకుండా లక్ష్మీదేవి గురించి వచ్చాడు. లక్ష్మీదేవి అందరి దగ్గర ఉంటది. అందరి దగ్గర ఉంటే ఏమంటారు, మనము మన ఆడపిల్ల ఇంగోని దగ్గరికి పోతే ఏమంటాము, 10 మందితో ఉంటే ఏమంటాం మనము, లంజ అంటాము అని ఇట్లా స్టార్ట్ చేశాడు. అసలుకి ఇప్పుడు పాస్టర్ అంటే దైవము ఏదో దేవుని గురించి చెప్తారని అనుకుంటాం, దేవుని గురించి చెప్తారనుకుంటాం. ఇప్పుడు లంజ అనే పదం ఎలా వాడతాడు? ఇంకా ఆ రోజు లేసి వచ్చాను, ఆ రోజు నుంచి వెళ్ళలేదు. ఇంకా చిన్న కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, మేము ఎక్కువ పూజలు చేసే వ్యక్తులం మా ఏరియాలో, మా ఊర్లో. మాది గద్వాల పక్కన రేపల్లె గ్రామం. మేము చర్చికి కూడా స్థలాలు ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? నేను మహబూబ్నగర్ లో ఉంటాను సార్. మహబూబ్నగర్ దగ్గర ఒక పల్లెటూరు, ఆడ ఉంటాను. అయితే నేను బేకై వచ్చేదన్నమాట, అంత గుంపుగా వచ్చేది. అంటే క్రిస్మస్ రోజు సంథింగ్ 2 రోజుల ముందరనో వచ్చేది. పాటలు పాడుకుంటూ మీ రాళ్ళు రప్పలు పూజించవద్దు, సైతాళ్ళని పూజించవద్దు అని పాటలు పాడేవాళ్ళు. మాకు ఎంత గుండెలో ఎలా ఉండేదంటే పిసికేసేది, ఎంత బాధ. అసలుకి ఏమి చెప్పేవాళ్ళం కాదు, చెప్తే దేవుడి విషయము. ఎందుకంటే కోపమైనా కానీ ఏమో లేరా, వాళ్ళు పెద్దోళ్ళు, మా పెద్దవాళ్ళు ఎలా అనేవాళ్ళు అంటే, అరే ఎవరి పాపను వాళ్ళే పోతారు, వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళే అనుభవిస్తారు, ఇలాంటి మాటలే చెప్పేవాళ్ళు మాకు. కానీ మమ్మల్ని ఎదిరించే వాళ్ళు కాదు. ఈ వల్ల మా ముందరనే పాడిపోయి రాళ్ళు రప్పలు మొక్కొద్దు, సైతాన్లు రాక్షసులు ఇలాంటి పాటలు పాడుతుంటే కూడా పిసుకునే వాళ్ళం. పిసుకు ఓన్లీ లోన అదేదో అంటాం చూడు, ఏదో సినిమాలా ఏం చేస్తాం నాయన అంటే పిసుకోవడం అంటాడు, అలా ఉండేది మా పరిస్థితి. కానీ ఎప్పుడైతే ది కరుణాకర్ గారు కానీ, రాధా మనోహర్ దాస్ స్వామి కానీ వీళ్ళంతా వచ్చారు, వచ్చిన తర్వాత బైబుల్లో ఏముంది, మేము ఎంతవరకు ఏమనుకునే వాళ్ళమంటే, బైబుల్లో 99% ఏదైనా కానీ, ఏ గ్రంథమైనా కానీ మంచిగా చెప్తుంది, మనిషిలోనే బుద్ధి చెడుగా ఉంటది అని అనుకునే వాళ్ళం. వీళ్ళు వచ్చినాక మాకు బైబిల్లో నుంచి లొసుగులు తెల్చడం వల్ల
మేము వీళ్ళకి అభిమానులం అయిపోయి ప్రశ్నిస్తున్నాం. మేము కూడా ప్రశ్నించడం మొదలుపెట్టాం. అయ్యో బైబిల్ ఇట్లా ఉంది, మీరు ఇట్లా ఉంది, మీరు మీ ఇంట్లో మీరు చేసుకోండి, మా ఇంట్లో మేము చేసుకుంటాం అనే కాడికి తయారయ్యాం. మీరు నిన్న బాధపడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అరే వ్యాజే హిందువుగా అన్ని మతాలు సమానమా, అందరూ అంటే ఒకరోజుకి ఒక ప్రేమ ఉంటుంది దేవుడు అంటే. మీరు మీ దేవుణ్ణి మీరు తిరుగుతున్నారు అని బాధపడుతున్నారు అని నాకు దాంట్లో నంబర్ మీరు చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే నంబర్ చెప్పారు. ఆయన చెప్పాడు, ఎవరు మన గోపి గారు చెప్పారు కదా. నాకు అరే అన్న మంచి వ్యక్తి, ఏమంటే దేవుని తిరుగుతుంటే కోపం వస్తుంది. కానీ మేము పడ్డే ఫ్రస్ట్రేషన్స్ కూడా ఉంటాయి కదా, చాలా ఫ్రస్ట్రేషన్స్. ఇప్పుడు కూడా వాడు సాంబశివరావు అనే తోడు కానీ వాడి పేరేం పేరు ఉందన్న, వాడిని ఏమంటారు, మరుగుదొడ్డి ఏమంటారు చూడన్నా వాడి పేరు, అని జాన్సన్. వీళ్ళకి ఏం పని అన్న? ఇప్పుడు బైబుల్లో ఏమని ఉంటది, ఇతరి దేవీ దేవతల్ని నోటితో ఉచ్చరించినా గాని నువ్వు నరకానికి అన్నట్టు ఉంటుంది. అలాంటిది వీళ్ళు గ్రంథాలే చదివిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు నువ్వు వచ్చి అన్న నా ప్రోడక్ట్ కొను, ఇది బాగుంటది అని చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ ఎలాంటిది, ఏం కథ అని అడుగుతాం. అంతేగాని నువ్వే వచ్చి నీ ఇంట్లో ప్రోడక్ట్ ఇది చూడు బాలేదు చూడు అని చెప్పడానికి ఉండదుగా. ఎందుకంటే నీ దగ్గరికి ఎవరు రాలే. నిజమా కదా? నీ దగ్గరికి ఎవరు నమ్మమని రాలే. ఎవరైతే అయ్యా నువ్వు నమ్ము స్వామి, మా దేవుడిని నమ్ము అని ఎవరు రాలే. ఎంతవరకున్నా ఓన్లీ హిందువుల ఇంట్లోకే వస్తారు. మళ్ళీ మళ్ళీ ముస్లింల ఇళ్ళకి కూడా వెళ్ళరు. నేను 100% నేను అంత ఎందుకు ముస్లింస్ పిలిచి చెప్పమంటే కూడా చెప్పరు. నేను చూశాను. చెప్తురా మాకు చెప్తురా, ఏం చెప్తున్నావో చెప్తురా అంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. హిందువు ఎందుకంటే మంచివాడు, వాడిని ఎందుకంటే వాళ్ళ దేవుడు, హిందూ దేవుళ్ళు ఎప్పుడూ ఒక్కరిని ద్వేషించమని చెప్పలే. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్తం సుఖినో భవంతు, లోకమంతా చల్లగా ఉండాలని చెప్పాడు. వీళ్ళు చెప్తూ వీళ్ళే తిడుతూ నాకేమనిపించింది, మా అమ్మమ్మ అనేది అనమాట. అంటే మేమేమన్నా తిడుతుంటే అరే వద్దొద్దు అందరూ దేవుళ్ళే, వాళ్ళు తిట్టారు కదా వాళ్ళ పాపన వాళ్ళే పడతారు. ఇప్పుడు ఆ పాపమే వీళ్ళకి చుట్టుకున్నదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పాస్టర్ల ఆదాయము కోల్పోతూ ఇబ్బంది పడుతున్నారంటే పాస్టర్లు చేసిన పాపము. విశ్వాసాలకు నేర్పించుకొని వాళ్ళని గలీజ్గా చేసేసి వాళ్ళకి ఏదేదో చెప్పేసి అది తినకూడదు. ఒకటన్నా, ఇప్పుడు మా ఊర్లోనే దళితవాడ రెండు వర్గాలుగా విడిపోయింది. అంటరానితనము పోవాలని అంబేద్కర్ గారు రాసిస్తే ఆల్రెడీ ఆ అంటరానితనం ఓన్లీ దళితుల్లోనే వచ్చేసింది. ఎలా అంటరానితనం అంటే, ఒక క్రిస్టియన్ ఒక హిందూ దళితుని ఇంటికి పోడు, ప్రసాదం తినడు, పూజలకు పోడు, పెండిళ్ళకు పోడు, ఏడు చూడు మా దానిలోకి రాపు వస్తాము అనే. అంటే అంటరానితనం ఎక్కడ పోయింది? అంటరానితనం అంబేద్కర్ గారు అంటరానితనం పోవాలని చెప్పేసి ఆయన రిజర్వేషన్ సృష్టిస్తే ఆ రిజర్వేషన్ ని మీ క్రిస్టియన్ గా మారిన దళితులు వాళ్ళు వీళ్ళ రిజర్వేషన్ కూడా వాళ్ళే లాగేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారు కదా. నిజమా కాదన్నా చెప్పు. ఇప్పుడు ఏదన్నా కానీ పాస్టర్ల పాపం అన్నా ఇది. పాస్టర్లు చాలా రోజులు హిందూ గ్రంథాలను విమర్శించుకుంటూ వచ్చారు. నా ఇంటి పక్కల ఉంది. ఇప్పుడు నేను ఇంటి లోపల మాట్లాడుతున్నా, నా ఇంటి పక్కల చర్చ్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే మైక్ పెట్టి గట్టిగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు స్లోగా నా ఇంటి అంటే 2-3 ఒక 5 ఇండ్లకు మాత్రమే వినపడేదట చెప్తారు. కంపల్సరీ హిందూ గ్రంథాలను విమర్శించకుండా ఉండనే లేరు. ఎందుకు విమర్శించకుండా ఉండలేరు అంటే నాకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు 99% హిందువులే క్రైస్తవులుగా మారుతారు కదా. ఎక్కడ మళ్ళా క్రైస్తవుడు మళ్ళా హిందుత్వంలోకి వెళ్ళిపోతాడో, అందుకే దీంట్లో ఉండే లొసుగులు చూపియాలి అన్నట్లా చెప్తారేమో అనిపిస్తుంది. ఇప్పుడు బైబుల్ కంటే ఎక్కువ 99% హిందూ గ్రంథాల గురించే చెప్తుంటారు. నాకు అనిపిస్తుంది దేవాలయంలో కూడా చెప్పారు ఇంతోటి, ఇది హిందూ గ్రంథాల గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారు అనిపిస్తుంది.
అది తప్పే కదన్నా. ఇప్పుడు మీరు బాధపడి ఆయనకి ఏదో పెట్టారు, కానీ కానీ ఎన్నో తప్పులు ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఈ పాస్టర్లలో ముఖ్యంగా క్రైస్తవులు అమాయకులు అన్న, వాళ్ళు ఎంత చెప్తే అంత. మా ఏరియాలో ఉన్నారు పాపం, వాళ్ళు అసలుకి 10th క్లాసు చదివే పిల్లల్ని కూడా నాశనం లేపుతున్నారు. పాటలు పాడుతురా, అదిరా ఇదిరా, ఎగ్జామ్. ఒక అమ్మాయి బాగా చదివే అమ్మాయి ఎగ్జామ్ రాయనికే పోతుంటే, ఎగ్జామ్ ఉంది పాస్టర్ గారు రా అంటే, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పాటలు పాడుతానని పిలిచాడంట. ఇంకా అది తప్పంటావా కాదంటావా? ఈయన ప్రార్థనకి ఆమె ఎగ్జామ్ బాగా రాస్తుందా? నువ్వే చెప్పండి అన్న. ఈమె ఇప్పుడు చెరగొట్టడం కదా పిల్లల్ని. ఆ చదువుకునే పిల్లని తీసుకుపోయి పాటలు పాడించి, ఆదివారం సోమవారం వస్తే ఎగ్జామ్స్, ఆదివారం రోజు నువ్వు పాటలు పాడుతురా, నేను ప్రార్థన చేస్తా అని పాటలు పాడడానికి పిలిపిస్తే ఆ పాప ఏమి ఎగ్జామ్ రాస్తుంది? ఎప్పుడు జాబ్ కొడుతుంది ఆ పాప? అది రిజర్వేషన్ ఉంది. వాళ్ళమ్మ మంచిగా చదవండి, ఏనాడు చదవమని చెప్పరు. ఒక్కరోజు రాకపోతే ఎందుకు రాలేని వాళ్ళకి ఫోన్లు చేస్తుంటారు. పక్కలే ఉన్నా కదా, ఎందుకు రాలే మీరు? వాళ్ళ పన్నులు, సావులు, సత్కలు ఏం లేదు వాళ్ళకి అవసరంలే. ఎంతవరకు ఉన్నా రావాలి, కంపల్సరీ రావాలి. ఆదివారం వస్తే రాలే అని, రాకుంటే పొరపాటునంగా వాళ్ళని క్లాస్ బీక్తుంటారు. మీకు కూడా జరుగుతుంది, వల్ల జరుగుతుంటాయి. కానీ ఏమంటే ఒకటన్నా, దేవుడు అన్నాక నమ్మకం. ఆ నమ్మకము ఎంతవరకు ఉండాలంటే సమాజంలో బాగుండాలి. మేమేమనుకుంటున్నామంటే, మా మనసులో ఏమనుకుంటున్నామంటే, ఇది దేశాన్ని విభజించాలని కుట్ర అనిపిస్తుంది. ఎలా అంటే విభజించాలనే కుట్ర. ఎలా అంటే ఇప్పుడు హిందువులు ఐక్యంగా ఉంటే హిందువులు ఎక్కువగా ఉంటే ఎవరిని మనల్ని విడగొట్టలేరు. అదే మనము 2 భాగాలు అయ్యామనుకో, ముస్లింలో భాగం 3 భాగాలు ఈజీగా. ఇప్పుడు ముస్లింలు హిందువులు కొట్లాడుతుంటే క్రైస్తవులు రారు అంటే ఎంతవరకు ఉన్నా కానీ తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోతే బలం తగ్గిపోతుంది కదన్నా. ఇప్పుడు మీరు 4 కొడుకులు అన్నారు, 4 ఒకటే దగ్గర ఉంటే ఆ బలం వేరు. ఆ 4 పక్కల పోయారనుకో, బలం వేరైతుంది కదా. ఇప్పుడు ఈ పాస్టర్ కూడా చెప్తుంటారు కొందరు, చాలా మంది, మాకు ఒక ముక్క ఇచ్చేయండి, ముస్లింలకు ఇచ్చారు కదా ఒక ముక్క, మాకు ఒక ముక్క ఇచ్చేయండి. అది తప్పే కదన్నా. మీరు చెప్పండి. నేనే చెప్తాను. దేవుడు ఒక మాట చెప్పండి. మంచి మాట చెప్పినాడు. అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్త. వాళ్ళ గురించి చాలా మీరు మెలకువతో ఉన్నాను నేను. అబద్ధ బోధకులు వస్తున్నారు కుటుంబం నుంచి. ఇప్పుడు ఒకటన్నా, అబద్ధ బోధకులను ఎవరు నమ్ముతున్నారు? ఎవరు వీళ్ళు అబద్ధ బోధకులని? మీరే చావాలి కదా బయటికి. మీరు ఎవరు చేస్తున్నారు? ఎవరు రావడం లేదు. ఇప్పుడు అంత ఎందుకు? చాలా మంది మంత్రాలు చింతకాయలు రాలన్నట్టు వాడి యొక్క టచ్చన పడితే 1 కిలోమీటర్ దూరం పోయి పడిపోతుంది ఆ అమ్మాయి. ఏమిటిది ఇది? ఇప్పుడు ఒకటి, వీళ్ళు ఒకటన్నా ఈ చర్చిలో ఏమన్నా చేసుకున్నాను, వాళ్ళ ఇష్టం అది. కానీ హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఒకటి, మళ్ళీ ముస్లింల జోలికి ఒక్క మాట మాట్లాడరు, పొరపాటున కూడా మాట్లాడరు. హిందూ దేవుళ్ళ గురించి, ఎందుకంటే వీళ్ళు అమాయకులు, మంచివాళ్ళు. వీళ్ళ గ్రంథము ద్వేషం పెట్టలేదు, ద్వేషం చేయలేదు, ఎవరినైనా కానీ ప్రేమించమనే ఉంది. ఇప్పుడు అంత ఎందుకు, బైబిల్లోనే ఉంది. యేసే చెప్పిన మాట, నన్ను నమ్మని నా శత్రువులను నా వద్దకు తీసుకొచ్చి సంహరించుడు. గుర్తుందానా? అదే ఉపమానంగా మాట మాట్లాడతా. ఈ గోపి మాట్లాడుతుందంటే భయంకరంగా మాట్లాడుతుంది. ఒకటి, ఇప్పుడు ఒకటన్నా, ఎవరు చూడండి మాట్లాడుతున్నాడు ఆయన. చాలా మంది ఆదరిస్తున్నారు. ఇంకోటి, క్రిస్టియన్స్ కూడా చూస్తున్నారు. చాలా 99% క్రిస్టియన్ కూడా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటావు? వాళ్ళు ప్రశ్న వేసుకుంటున్నారు ఎవరికి వాడే. చాలా మంది. ఇప్పుడు ఒకటన్నా, మా దగ్గరికి మేరీ అనే ఆమె, నా కిరాణం షాప్ ఉంది, జనరల్ స్టోరు.
మేరీ అనే ఆమె కిరాణం ఖాతా ఉంది నా దగ్గర. ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 నెలల కింద అన్న నా పేరు మేరీ అని రాయొద్దు, నా పేరు వనజ, నా అసలు పేరు వనజ, అదే రాయి. ఎందుకక్క ఇన్నేళ్ల నుంచి నాదే పేరు రాసుకుందాం అంటే వద్దు నాకు ఆ పేరు ఇష్టం లేదు అంటుంది. అంటే జనాల్లోనూ మార్పు వచ్చేస్తుందన్నా. జనాలు రోజు ఇప్పుడు పాస్టర్లు చెప్పేది అబద్ధాలు అనేది వీళ్ళు బల్ల గుద్ది లైవ్లు పెట్టి ఒక్క పాస్టర్ని రాండి పాస్టర్లు మీకు 5 లక్షలు ఇస్తాము, కోటి రూపాయలు ఇస్తాము సవాలు చేస్తుంటే కూడా ఒక్కరు కూడా వీళ్ళ దానిలోకి రారు. వాళ్ళు పెట్టిన లైవ్లకి వీళ్ళు పోతే వాళ్ళని తీసుకున్నారు. జనాలు తెలుసుకున్నారన్న, ఒక్కరోజు కాకుంటే ఓ రోజు అరే నీ అమ్మ వీళ్ళేమి ఇట్లా భయపడుతున్నారు అనేది తెలుసుకుంటారుగా. ఇన్నాళ్ళు తోపు తురుములు మా పాస్టర్ గొప్ప అన్నోళ్ళు అరే మీ పాస్టర్ని పిలువురా మళ్ళీ నేను లైన్లో ఉంటాను మీ పాస్టర్కి ఫోన్ చేయి అంటే వాడి అంత ఎందుకు. మా ఫ్రెండే గోపికి ఫోన్ చేశాడు. హనీ జాన్సన్ గురించి చెప్పాడు. మా హనీ జాన్సన్ ఆటూట్ అంటే మా హనీ జాన్సన్తో రా లైవ్ పెడుతురా ఆటూట్ అన్నాడు. అంటే లైవ్ వద్దురా ఊకేందుకు నువ్వు కలుపురా నా ఫోన్ ఎత్తాడు నువ్వు కలుపు అంటే కలిపి వీడు మాట్లాడినాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మాకు ఇట్లా గోపి అని ఉన్నాడు, వాడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాటితో మాట్లాడాడంటే స్టూపిడ్ ఇడియట్ నీకు ఏం మాట్లాడాలో తెలియదా, అసలుకి ఎవడు కలపమన్నా నిన్ను కరెక్ట్ అని ఫోన్ పెట్టేసాడు. అంటే ఒక క్రైస్తవుడు పాస్టర్డే సపోర్ట్ రాకపోతే ఎవడొస్తాడన్నా. ఇప్పుడు హనీ జాన్సన్ అరే వాళ్ళు మంచిగానే చెప్పాలి కదా, మంచిగానే చెప్పాలి అంటే వాళ్ళ భయం ఏమిటిదంటే వీడు కూడా హిందువే క్రైస్తవుడుగా యాక్షన్ చేస్తూ నాకు ఫోన్ చేశాడేమో అన్నంత భయం. ఇప్పుడు సమాధానం ఉన్నవాడు సమాధానం చెప్తాడన్నా, సమాధానమే లేనివాడు ఏం చెప్తాడు? ఏం చెప్పలేక నమ్ముతూ గోపి మాట్లాడుతున్నాడు. మేము కూడా స్టార్టింగ్ గోపిని మేము అన్నాం, నేనే ఫోన్ చేశాను గోపికి, గోపన్న ఇట్లా మాట్లాడుతున్నావు అందరు అంటే నువ్వు ఎప్పుడైనా చర్చికి పోయావా అన్నాడు. మస్తాలు పోయినా అన్నా. మళ్ళా మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ గుడికి దొరికొచ్చావా అన్నాడు. అంటే నాకు సంపత్ నా ఫ్రెండ్ ఉన్నాడు, సంపత్ బాగా క్లోజ్ ఫ్రెండ్. మేము ఎప్పుడన్నా గుడికి పోతే అరే నేను బయట పని ఉంది మీరు పోయిరా అంటే నేను పని చూసుకొని వస్తా అనేవాడు. చాలా సార్లు ఒకసారి హైదరాబాద్లో సంగీత్ కూడా వచ్చాడు. సంగీత్ టెంపుల్ పైకి కొండకి ఎక్కలేదు, కింద ఉండి నేను కింద ఉంటాను మీరు పైకి ఎక్కిరా అండి నేను కాళ్ళు వస్తున్నాయని అవల్ల గుర్తొచ్చాయి నాకు. అవు నిజమే, ఎప్పుడు రాలేదు, క్లోజ్ ఫ్రెండే రాలేదు. వాడి చర్చికి మాత్రం మస్తాలు దొరికిపోయాడు, పెళ్లిళ్ళ చర్చిల్లో మ్యారేజెస్కి దొరికిపోయాడు. మస్తు సార్లు నేను ప్రైజ్ అన్నా మనం సిల్వ మార్కులో మొక్కుతాం కదన్నా, అలా మొక్కాను. గోపి నన్ను మళ్ళా అట్టప్పుడు అన్ని సమానం ఎట్టయితుందిరా వెదవాన్ని నన్నే తిట్టాడు. సమానము అన్నప్పుడు ఎలా ఉండాలి, నువ్వు పోయి ఆడ చర్చిలో భజన చెయ్యాలి, వాడు వచ్చి ఈడ యేసు ప్రభు గురించి వాక్యం చెప్పమను గుళ్ళ నేను వింటాను, నువ్వు పోయి ఆడ భజన పాటలు పెట్టు అన్నాడు. అప్పుడైతే సమానము. అట్టెట సమానము, నువ్వు ఒక్కనివే సమానం అనుకుంటున్నావు, ఎవరు సమానం అనుకుంటలేడు, నీ దేవుళ్ళను రాళ్ళు రప్పలు సైతాలు అంటున్నాడు, అయినా కానీ నీ కళ్ళు తెరుస్తలేవు అన్నాడు. అప్పుడు నాకు వెలిగిందన్న, అంతవరకు కూడా నాకు వెలగలేదు. గోపన్న తిట్టడం వల్లనే నాకు వెలిగింది. అవును కరెక్టు అన్న మాట్లాడింది కరెక్టు అనిపించింది. ఎందుకంటే నిజమే, ఎవడు రావట్లేదు, ఓన్లీ హిందువులు ఒక్కటే అలా అనుకుంటారు అందరు సమానమని. ఎవరు సమానం అనుకున్నారు, ఎక్కువరిస్తే ఇంకా ప్రశ్న చేస్తారు. మా బ్రహ్మ గురించి ప్రశ్న వేసేది, మా బ్రహ్మ గురించి మీ బ్రహ్మ బిడ్డనే పెళ్లి చేసుకున్నాడంట కదా అంటే మేము కూడా కొంచెము అనీజీగా ఫీల్ అయ్యే వాళ్ళం, ఏం చెప్పలేక. మాకు కూడా సరిగ్గా తెలియదు కదా, మాకు కూడా పూర్తి హిందూ గ్రంథాల గురించి పూర్తిగా తెలియదు. తర్వాత బ్రహ్మ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు, బ్రహ్మ తల్లి ఎవరు,
బ్రహ్మ భార్య ఉంటది కదా సరస్వతి, ఇప్పుడు కూతురు సరస్వతి అనుకో, మళ్ళీ భార్య ఉంటది కదా, భార్య పేరు ఏం పేరు అని అడిగారు. గోపి అడుగుతుంటేనే నేను అప్పుడే అర్థమైంది నాకు. భార్య ఎవరు? భార్య లేని బిడ్డ ఎట్టకెళ్ళి వచ్చా? ఆయన సృష్టించుకున్నాడు, ఆమె అందంగా ఉంది మోయించాడు. లేకపోతే కొందరు ఏమంటారో ఆమెతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం కోసం వెంపర్లాడాడు. అంతకు మించి ఏమీ లేదు. అది మనకు అర్థం కాని భాష అన్నట్టు. అంటే కూతురు కాదు ఆయన. ఇప్పుడు అంతే ఎందుకు, అవ్వ ఆదాము. ఇప్పుడు ఆదాము శరీరం నుంచి కదా అవ్వ వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరినే భార్యాభర్తలు చేశాడు దేవుడు. ఇప్పుడు అలా ఎందుకు అనుకున్నట్లేదు? ఇప్పుడు బ్రహ్మ గురించి అడిగే వాళ్ళు చాలా మంది, మా ఫ్రెండ్స్ మమ్మల్ని మస్తుగా చేశారన్న. ఒకటి మనం ఒకటి మర్చిపోతున్నాం బ్రదర్. చెప్పన్నా. ఇప్పుడు బ్రహ్మము దేవుడు అని సృష్టికర్త అని సమాజం అనుకుంటుంది. అవును. ఆదాంని అట్లా అనుకుంటలేదు కదా. ఇప్పుడు ఒకటన్నా ఆదాంను అనుకున్నట్టు లేదు, కరెక్టే. నేనేమంటున్నా, ఆదాము మనిషి. అవును. ఇప్పుడు ఆదాంని దేవుడు సృష్టించాడు. ఇప్పుడు బ్రహ్మ కూడా ఇప్పుడు ఆయన భార్య లేనిది ఎట్టకెళ్ళి వచ్చాడన్నా. ఇప్పుడు ఆయన భార్య కూతురు అన్నప్పుడు భార్య ఉండాలిగా. కూతురు అన్నప్పుడు భార్య ఉండాలి. భార్యకు పుడితే కూతురు అని లెక్క. నిజమా కదా? నా తండ్రి అనేది కదా ఎవరు? సరస్వతి. సృష్టికర్తని తండ్రి అంటారు కదా ఎవరైనా. ఒకటనా, సృష్టికర్తని తండ్రి అంటారు. ఇప్పుడు సృష్టికర్త ఎట్లాగైనా. ఇంకొక విషయం చెప్పన్నా, మా లెక్క ప్రకారము, మా హిందూ గ్రంథాల ప్రకారము లోకంలో